ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రివర్గానికి, శాసన మండలి అధిపతి శ్రీ సుఖేందర్ రెడ్డి గారికి, తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారికి, ఈ స్వతంత్ర భారత వజ్రోత్సవాల నిర్వహణ కమిటీ అధ్యక్షులైనటువంటి పెద్దలు డాక్టర్ కె కేశవరావు గారికి, కార్యనిర్వాహక కమిటీ సభ్యులకందరికీ, పార్లమెంటు సభ్యులకు, శాసనమండలి సభ్యులకు, గౌరవ శాసన సభ్యులకు, ఇతర ప్రజాప్రతినిధులకందరికీ, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి విచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులకు, ప్రజలకు, సోదర సోదరీమణులకు అందరికీ కూడా స్వతంత్ర భారత స్ఫూర్తి ఈ వజ్రోత్సవ దీప్తిగా ప్రపంచమంతటా కూడా తేజరిల్లేట్టుగా ఈ ఉత్సవాలు నిర్వహించినటువంటి దాంట్లో పాల్గొన్నందుకు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీడియా మిత్రులకు, ఇతర నిర్వాహక వర్గ సభ్యులకందరికీ కూడా సభాముఖంగా నమస్కరిస్తూ, ఇప్పుడు ఈ కార్యక్రమం తర్వాత జనగణమన కార్యక్రమం ఉంటుంది. అందరం లేచి నిలబడదాం. దయచేసి అందరూ లేచి నిలబడండి. శంకర్ మహాదేవన్ గారు నేషనల్ యాంథమ్ జాతీయ గీతాలాపన చేయవలసిందిగా వారిని కోరుతున్నాను.